Start, brother. We'll start. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు యువ నాయకుడు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి రాహుల్ గాంధీ గారు వారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేయటమే కాకుండా వారి ఆలోచనల్ని, వారు చూపినటువంటి మార్గాన్ని కూడా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తీసుకొని ముందుకు వెళ్తారని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. వారు భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు వారు చేసినటువంటి యాత్ర సందర్భంగా ఈ దేశానికి ఇచ్చినటువంటి పిలుపు, సందేశాలు భావి భారత ప్రజానికానికి, భారతదేశ భవిష్యత్తుకి అత్యంత అవసరమైనటువంటి అంశాలు. దేశ సంపద, ఈ దేశానికి సంబంధించిన వనరులు దేశానికే ఉండాలి, దేశ ప్రజలకే పంచాలి. ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ గర్వంగా ఇది నా దేశం అని సగౌరవంగా తలెత్తుకొని లౌకికవాద భావజాలంతో ఒక ఉమ్మడి కుటుంబంలాగా జాతి నిర్మాణం జరగాలనేది, ఈ రెండు అంశాలు ప్రధానంగా ఈ జాతికి ఆయన ఇచ్చినటువంటి పిలుపు. ఈ రెండు అంశాలు కూడా భారతదేశ సమగ్రత, సమైక్యతకి, దేశ అభివృద్ధికి పెద్ద ఎత్తున ఉపయోగపడతాయని మేమందరం భావించడమే కాదు, పూర్తిగా అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తులో కూడా వారు ఈ దేశానికి నాయకత్వం వహించి వారి ఆలోచన విధానాన్ని, ముఖ్యంగా కాస్ట్ సెన్సస్, ఓబీసీ అలాగే ఇతర వర్గాలు, ఈ దేశంలో ఉన్న జనాభా దామాషా ప్రకారం జనగణన జరిగి దానికి అనుగుణంగా ఈ దేశ సంపదని పంచాలనేది వారి ఆలోచన. దానికి అనుగుణంగా పాలనలో వాటా ఇవ్వాలనేది కూడా వారి ఆలోచన. ఇది చాలా విప్లవాత్మకమైనటువంటి ఆలోచన. ఈ కాస్ట్ సెన్సస్ అనేది జరగటం కోసం ఆయన ఇచ్చినటువంటి పిలుపు తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడి నుంచే మొదలు పెడతామని చెప్పారు. దానికి అనుగుణంగానే ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో ఒక తీర్మానం చేసి ముందుకెళ్తా ఉన్నాం. దేశంలో కూడా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఈ పిలుపు మేరకు ప్రస్తుతం పాలనలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కాస్ట్ సెన్సస్ని చేపట్టాలి. తద్వారా ఈ దేశ సంపద, వనరులు పెద్ద ఎత్తున ఉన్నటువంటి
ఆ జనాభా దామాషా ప్రకారం పంచబడాలి. వాటితో పాటు పాలనలో కూడా భాగస్వాములు చేయాలనేది మా అందరి డిమాండ్. ఆ దిశలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందని ఆశిస్తూ ఉన్నాం. ఇది ఎన్నో దశాబ్దాలుగా ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, దళిత గిరిజనులు ఎదురు చూస్తున్నటువంటి అంశం ఇది. దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ఒక ఎజెండా ఇచ్చారు. ఆయన ఆలోచనల్ని ముందుకు తీసుకొని పోవటం ద్వారా భారతీయ జనతా పార్టీ ఈ దేశ సంపదను కొద్ది మంది క్రోనీ క్యాపిటలిస్టులకు పంచేటువంటి విధానానికి స్వస్తి పలకొచ్చు. దేశ ప్రజలకి సంపదను పంచవచ్చు. ఇదే మన విధానంగా ఉండాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు దేశ భవిష్యత్తుకి పునాదులని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా వారి జన్మదిన వేడుకలను పెద్ద ఎత్తున జరిపినటువంటి కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలకి, యువజన కాంగ్రెస్ నాయకత్వానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. We will examine it. Nothing wrong in it. We will definitely examine it. We will put forth to the concerned authority. We will definitely examine it. కాళేశ్వరం నిర్మాణం మీ ప్రశ్న అర్థం కాదు. ప్రశ్న ఏంటి? ఇసుక టెండర్లు పిలవటం తప్ప, కాళేశ్వరం నిర్మాణం తప్ప? ఏంటి మీ ప్రశ్న ఏంటి? ఇప్పుడు అవగాహన ఉన్నోడితో అయితే ఎవడైనా మాట్లాడగలడు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డ కుంగిపోయిందని చెప్పారు, దేశం అంతా చూసింది. డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా వచ్చి చూశారు. ఇది మొత్తం దీన్ని రిప్లేస్ చేసి బాగు చేయకపోతే ప్రమాదం అన్నారు. ఇటువంటి భారీ ప్రాజెక్టులు కట్టినప్పుడు టెక్నికల్గా సౌండ్ అంటే నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన విధానాలపైన మనం నిర్ణయాలు చేస్తే అవి క్షేమంగా ఉంటాయి. ఇంజనీరింగ్ వ్యవస్థ కాదు, నేనే డిజైన్ చేస్తాను, కేసీఆర్ గారు డిజైన్ చేసి కడితే అది కుంగిపోయింది. సో మేము కూడా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు చెప్పినట్టు చేయాలి తప్ప ఏదో ఏ అవగాహన లేనటువంటి వాళ్ళు మాట్లాడినట్టు చేసామనుకో, ఇప్పటికే దాన్ని 94,000 కోట్లు నష్టపోయాము. ఇంకా ఎట్లా నష్టపోతామండి? దానికి సంబంధించిన నిపుణులు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిపుణులు కమిటీ చేశారు. ఆ కమిటీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ ఇంజనీరింగ్ వ్యవస్థ నిర్ణయాలు చేస్తుంది. నంబర్ 1. ఇక ఇసుక టెండర్లు అంటారా? ఇసుక అంటే అది కట్టాలంటే ఆడ మ్యాట్ వేసిన ఇసుక ఏంది, ఆడ పునాదులు తీసి పని చేయాలంటే ఆ మ్యాట్ వేసిన ఇసుక తొలగించాలని వాళ్ళు చెప్పింది. అది కూడా అవగాహన లేకుండా మాట్లాడితే ఇదంతా ఎట్లా ఉంటుందంటే కేవలం ఏదో పని లేక వాళ్ళే చెప్తూ ఉండేవాళ్ళు, పని లేక గాడిద పనులు తోముతూ ఉండేవాళ్ళు. ఇలా ఇది అలా పని లేనటువంటి వాళ్ళు మాట్లాడే పనికి మనం మాట్లాడు, తెలుసుకొని అవగాహనతో మాట్లాడితే బాగుంటుంది. బహుశా మీకు మేము కట్టిన అప్పుల గురించి మీకు తెలిస్తే ఈ ప్రశ్న అడిగేవాడు కాదు. చేసిన అప్పుల కంటే కట్టిన అప్పు, ప్రిన్సిపల్ అమౌంట్ అప్పు చాలా ఎక్కువగా 36,000 కోట్లు ఇప్పటికే కట్టాం. 38 ఇప్పటివరకు చేసిన అప్పుకు సంబంధించి మేము ఆల్రెడీ బడ్జెట్లో పెట్టాం ఏ స్కీమ్స్ కోసం ఎంత తీసుకోవాల్సి వచ్చిందని. సో అది
అంటే అవుట్ ఆఫ్ ద బడ్జెట్ పెట్టి చేసింది కాదు. అది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో మేడ్ ఇట్ వెరీ క్లియర్లీ, స్పష్టంగా మెన్షన్ చేసింది. బడ్జెట్ సంబంధించిన సమావేశాలు డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఎప్పుడు పెడుతుందో అనేది ఎదురు చూస్తూ ఉన్నాం. మనం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకుని కూడా దానికోసం ఎలక్షన్స్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెడితే ఆ బడ్జెట్ పెట్టిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కూడా పెట్టవచ్చు. ఎస్, యూ కెన్ ఆస్క్ మీ. మీరు అడగొచ్చు. మీరు వన్ ఆఫ్టర్ ది అదర్. మీరు ఒకసారి ఆలోచించండి. నేను ఐ వాంట్ మేక్ యూ టు అండర్స్టాండ్. సభలో మనం వైట్ పేపర్ పెట్టాం, శ్వేతపత్రం పెట్టాం, చర్చకు పెట్టాం. సభలో చర్చ అంతా జరుగుతూ ఉంది. చర్చ జరిగిన అవకతవకలపైన ఉన్న వాస్తవాన్ని సభ ముందు పెట్టాం. సభ, రాష్ట్రం అందరూ తెలియాలి. అప్పటి వరకు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన లేచి మాకు జ్యుడిషియల్ ఎంక్వైరీ అయ్యండి అని కూడా అడిగాడు. మీరు ఒకసారి రికార్డ్స్ తీసి చూస్తే అందరికి అర్థమవుతుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏంటి అని అడిగాడు. మేము మోర్ డెమోక్రటిక్గా, ఎవరిని అగౌరపరచాలని, కించపరచాలని, మోర్ డెమోక్రటిక్గా వారు అడిగిన దాని మీద సభానాయకుడిగా ఉన్నటువంటి ఆనాడు సభానాయకుడిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఎస్, సభ ఆలోచన ఆ రకంగా ఉంటే డెఫినెట్గా గౌరవిస్తామని చెప్పి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు. ఇదేదో కక్ష సాధింపు ధోరణితో, రాజకీయ ఆలోచనతో వేసింది కదా. సభ ఆలోచనల మేరకు సాక్షాత్తు ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన ఆ పార్టీకి సంబంధించిన అడిగిన మేరకు గౌరవించి వేసాము. ఆ వేసింది కూడా మేము నియమించింది కాదు కదా, ఇట్ ఈస్ జ్యుడిషియల్ ఎంక్వైరీ. సో మేమెవరు ఇంటర్ఫియర్ కావట్లేదు రోజువారీ కార్యకలాపాలు, మాకు సంబంధం కూడా లేదు అది. సో ఇట్ ఈస్ అ ట్రాన్స్పరెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ. వన్ హ్యాస్ టు రెస్పెక్ట్ దాట్. వేరే ఏమన్నా సమాచారం వారు అడుగుతారు, మీరు ఇవ్వండి. దీంట్లో తప్పుపట్టాల్సిన అవసరం ఉంది, ఆయన దిగిపో అని చెప్పాల్సిన అవసరం ఉంది అంటే ఎందుకు అంత ఆందోళన చెందుతున్నారు, ఎందుకు భయపడతా ఉన్నారు? అదే నేను అడుగుతా ఉన్నాను. అది రాష్ట్రం, ప్రజలు, జర్నలిస్టులు, మేధావులు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. బడ్జెట్లో చూస్తారండి. బడ్జెట్ సంబంధించిన అంశాలు ముందే ఎట్లా చెప్తాం మీకు? క్యాబినెట్ మీటింగ్లో ఉన్న అజెండా ముందే మేము ఎట్లా చెప్పేది ఏంటి? యూ మస్ట్ థింక్ అబౌట్ ఇట్ అమ్మా. అది పార్టీ విల్ అనౌన్స్, ది గవర్నమెంట్ ఆల్సో విల్ టేక్ ఎ డిసిషన్. క్యాబినెట్ ఇంకా తర్వాత వెనుకబడ్డ వర్గాలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మైనార్టీలు కానీ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటూనే ఉంటుంది. కానీ అధికార పదవులు వచ్చేసరికి కానీ, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ కుల జనగణన జరిగిన తర్వాతనే ఎన్నికలు జరగడం బాగుంటుందని అన్ని బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా మీరు ఏ అభిప్రాయం? స్టేట్ ఈస్ గోయింగ్ అహెడ్. ఆల్రెడీ మీకు తెలిసిందే, సభలో మేము రిజల్యూషన్ పెట్టడం కూడా జరిగింది జనగణనకు సంబంధించి. ఇట్స్ ఇన్ ద ప్రాసెస్. ఎట్ ది ఎర్లియస్ట్ వీ విల్ కంప్లీట్ దాట్. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకి సాధ్యమైనంత వరకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది. దీనికి సంబంధించి సమగ్రమైన సమాచారం అధిష్టానం దగ్గర ఉంది. ఎవరు ఏ నియోజకవర్గంలో ఎవరు ఎట్లా పనిచేశారు, ఏ జిల్లాల్లో ఏ నాయకులు కాంగ్రెస్ పార్టీ కోసం గట్టిగా తప్పించారు, పనిచేశారు దశాబ్ద కాలంగా అని చెప్పి సమగ్రమైన సమాచారం వారి దగ్గర ఉంది. తప్పనిసరిగా సరైన టైంలో కొద్ది రోజుల్లోనే వాటన్నిటి నిర్ణయాలు కూడా మీరు చూస్తారు. అమ్మా
ఇవన్నీ రాష్ట్ర అధ్యక్షులకు సంబంధించిన అంశాలన్నీ కూడా అధిష్టానం తీసుకునే అత్యంత ప్రధానమైన కీలకమైన నిర్ణయాలు. సో అటువంటి నిర్ణయాల్ని మాలాంటి వాళ్ళని అడిగితే మేము ఏం సమాధానం చెప్తాము, అది వాళ్ళు చెప్తారు. ఎవరిని పెట్టాలా ఎవరు ఉపయోగం అనేది వాళ్ళు ఆలోచన చేసి పెడతారు. అమ్మా రుణమాఫీ ఎస్, రుణమాఫీ అనేది మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్ర రైతాంగ సోదరులకు మేము ఇచ్చినటువంటి హామీ. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టంగా రుణమాఫీ చేస్తామని చెప్పి పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కూడా చెప్పడం జరిగినటువంటి పరిస్థితి కూడా మీకు తెలిసింది. చీఫ్ మినిస్టర్, the entire cabinet colleagues and the party fully committed towards the waiving of the crop loans. రుణమాఫీ మేము చేస్తామని చెప్పిన మాటని తూచా తప్పకుండా అమలు చేస్తాం కూడా. ఎవరికైనా సందేహాలు ఉంటే లేకపోతే ఎవరికైనా రాజకీయపరమైన ఆలోచనలు ఉంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళు చేస్తూనే ఉండమని చెప్పండి. మేము చేసే పని మాత్రం స్పష్టంగా చేస్తాం. ద వే రైతు బంధు ఏరు అని ప్రచారం చేస్తే ఏది చూపించాం, అట్లాగే రుణమాఫీ కూడా మీ ఆలోచన మీకు ఉండొచ్చు. మీరు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి 5 ఏళ్ళు చేయకుండా తాత్సారం చేసి మీలాగనే మిగతా పార్టీలు కూడా ఉంటాయని మీరు ఊహించుకుంటుండొచ్చు. కానీ మేము అలా ఉన్నాం, చేస్తాం, తప్పనిసరిగా చేస్తాం. విల్ డూ దాట్. ఎస్ఎల్బిసి మీటింగ్ సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించి సమగ్రమైనటువంటి ప్రణాళిక కోసం జరిగేటువంటి మీటింగ్. నాట్ ఓన్లీ లోన్ వేవర్, మెనీ అదర్ థింగ్స్ ఆర్ ఆల్సో దే. సో ఆ లెండింగ్ సంబంధించి సమావేశం జరిగింది. అందులో స్పష్టంగా వాళ్ళు చెప్పాల్సిందంతా చెప్పాం. ఇట్స్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ. ఈ దేశంలోనే బాగా అభివృద్ధి చెందుతున్న అత్యంత ప్రధానమైన రాష్ట్రం ఇది. ఇక్కడ అన్ని రకాలైనటువంటి వసతులు ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, రాబోయే రోజుల్లో రీజనల్ రింగ్ రోడ్ తీసుకుని రాబోతున్నాం. హైదరాబాద్లో మూసీ రివర్ ఫ్రంట్ అనేది హైదరాబాద్ నగరాన్ని ఫేస్ లిఫ్ట్గా చేయబోతా ఉన్నాం. ఇక్కడ కావాల్సినటువంటి హ్యూమన్ రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి. ఏ పరిశ్రమ పెట్టినా, ఏ ఇండస్ట్రీ పెట్టినా, ఏ సెక్టార్ పెట్టినా దానికి కావాల్సిన హ్యూమన్ రిసోర్సెస్ సంబంధించిన కాలేజీలన్నీ గతంలో ఎస్టాబ్లిష్ చేసి ఉన్నాయి. కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. వెదర్ ఈజ్ గుడ్, కల్చర్ ఈజ్ గుడ్, లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. సో ద టోటల్ డెస్టినేషన్ ఈజ్ టువర్డ్స్ తెలంగాణ అండ్ ద గవర్నమెంట్ ఈజ్ వెరీ ప్రోగ్రెసివ్. సో మీరందరూ కూడా చాలా లిబరల్గా ఆలోచన చేయండి లెండింగ్ కోసం అని చాలా స్పష్టంగా చెప్పాం. నాట్ ఓన్లీ ఇండస్ట్రియల్ లెండింగ్, ఈవెన్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ కూడా మీ టార్గెట్ రీచ్ కావాలి. అట్లాగే ఈవెన్ వెల్ఫేర్ సంబంధించిన లెండింగ్ కూడా దాన్ని కూడా స్పష్టంగా రీచ్ కావాలి టార్గెట్స్. దాని తోడు మేము స్పష్టంగా ఇంకోటి కూడా విధానపరమైన నిర్ణయం తీసుకోబోతున్నాం. ఈసారి రాష్ట్రంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ అందరికీ ఈ 5 ఏళ్లలో 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇప్పించాలనేది మా అందరి టార్గెట్. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు మినిమం వడ్డీ లేని రుణాలు వారికి ఇప్పించాలని 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇప్పించాలనేది మా అందరి ఆలోచన, ప్రభుత్వం ఆలోచన. దయచేసి దానికి కూడా మీరు సహకరించమని వారిని రిక్వెస్ట్ చేశాను. అమ్మా ప్లీజ్ మళ్ళీ ఒకసారి మీ ప్రశ్న అడగండి. మీ పేరు ఏమన్నారు? న్యూస్ 6 యునో వెల్. మీకు బాగా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏంటో. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి
2 లక్షల వారికి రుణమాఫీ చేస్తామని చెప్పాము. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం. ఎవరికైనా అపోహలు ఉంటే ఆలోచన చేసుకోండి. ఓకే, క్లియర్. సో వీఆర్ వెరీ క్లియర్ ఇన్ దట్. రైతు భరోసాకు సంబంధించి కూడా స్పష్టంగా శాసనసభలో చర్చ జరుగుతుంది. అందరి ఆలోచన మేరకైతే చేస్తాం. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాం. అన్నీ మేము చెప్పినటువంటి హామీలు ఏ ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టాం. అన్నింటినీ అమలు చేసి చూపిస్తాం. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. అప్పు చేసి అప్పు కడతామా, అప్పు చేసి ఆస్తులు సృష్టిస్తామనేది భవిష్యత్తులో మీరే చూస్తారు. మీరు గతంలో అప్పులు చేసి అప్పులే చూశారు. ఆస్తులు సృష్టించడం చూడలేదు. ఆస్తులు సృష్టించి సంపద నుంచి వచ్చినటువంటి దాని ద్వారా ప్రజలకి సంక్షేమ రంగానికి కూడా ఖర్చు పెడతారు.